అమ్మా, నానా, అనయ్య, గంగబావ వస్తున్నాడు. అమ్మా, నానా, ఏమైంది వీరాజు? గంగబావ వచ్చాడమ్మా. రై, ఎందుకురా కంగారు పడుతున్నా? బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది. గంగబావ వస్తున్నాడు. మా అన్నయ్య వస్తే సంతోషమే కదా వీర్రాజు, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం సంతోషం వదినా. గంగబావ వచ్చేసి మా అన్నయ్య మీద, మా నాన్న మీద విరుచుకుపడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? రాయ్, మాకే అవుతుందిరా? ఏమవుతుందని అంత సింపుల్గా చెప్తున్నావేంటనయ్యా? వదినకు నువ్వు చేసిన అన్యాయానికి, వదిన మీద కిరోసిన్ పోసి తగలబెట్టాలని చూసిన పాపానికి ఈరోజు మీరు మటాష్ అయిపోతారు. నువ్వేమైనా చెప్పుండవయ్యిందిరా? నేను చెప్తే ఈ టైం వరకు ఎందుకు బతుకుంటావు నాన్న? సాయంత్రమే చంపేసి ఉండేవాడు కదా. అందుకే అంటారు, నవ్వుతూ నవ్వుతూ పాపాలు చేస్తే ఏడుస్తూ ఏడుస్తూ కర్మని అనుభవించాల్సి వస్తుంది అని. ఇప్పుడు మిమ్మల్ని ఏ దేవుడు కాపాడుతాడో చూడాలి. వీళ్ళ గురించి తెలిసిపోయిందంటావా వీరాజు? మీ నాన్నని చంపేస్తాడా? నా పసుపు కుంకాలు తుడుచుకుపోతాయా? ఇప్పుడు నీకు పసుపు కుంకాలు గుర్తుకొస్తున్నాయమ్మా? మధ్యాహ్నమేమో నాన్న పోయినా పర్లేదు, చిటికెడు కుంకుమ వృధా అవుతుందన్నట్టుగా వీర వనితలాగా చెప్పావు. అదేలాగా? ఏముంది, నాన్నని, దేవాన్నయ్యని గంగబావ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. అబ్బోడా, ఇల్లు తలుపులేసాయి, ఇల్లు అబ్బోడా. మా ఆయన ఒక్కడే వచ్చాడు అనుకున్నారా? ఆయనతో పాటు నేను కూడా వచ్చాను. ఎందుకొచ్చామో తెలుసా మీకు? ఇందాక చెప్పాను శివ, వీళ్ళకంతా తెలుసు. అవునా? తెలుసా? వదినా, జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచిస్తే ఎలా? అలా ఎలా వదిలేస్తామమ్మా? నువ్వు నా చెల్లివి. నీకు సంబంధించిన ఏ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోను. ఇంతవరకు వచ్చాక ఎందుకు ఊరుకుంటాం? ఏదో తెలుసో తెలియకో ఒక మాట జారేసి ఉంటాం బావా. నువ్వు మనసులో పెట్టుకోవద్దు, పెద్ద మనసు చేసుకొని క్షమించు. ఇంత మాత్రానికే క్షమించడం ఎందుకు? అయినా నీ మాటలు నేను పట్టించుకోను. నా చెల్లెలి సీమంతం బాగా జరగాలి.
సీమంతం జరిపించడానికి వచ్చారా? మరి నీ కర్మకాండ జరిపించడానికి వచ్చారనుకున్నావు అన్నయ్య? అవే మాటలు వీర్రాజు అన్నయ్య. మరి ఇంతవరకు వచ్చాక ఎలా వదిలేస్తాం అన్నారు? అవును, ఇంతవరకు వచ్చాక ఎలా వదిలేస్తాం? 5వ నెల వచ్చాక, కడుపు ఆ మాత్రం వచ్చాక ఎందుకు ఊరుకుంటాం? మేమంతా లేమా ఏంటి? అమ్మయ్యా, కడుపుతో ఉన్న వదిన మంచి చెప్పింది. రేపు పొద్దున వదిన కడుపులో బిడ్డ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి తెచ్చుకోకండి. మా నాన్న తాతయ్య మంచి వాళ్ళు అనుకునేటట్టుగా బతకండి. నేను చెప్పినా ఇన్నేళ్ల నుంచి మీరు ఎలాగూ వినలేదు. ఇప్పుడు చెప్తే మాత్రం మారతారా? మారితే సంతోషం, మారకపోతే మీ కర్మ. అదేంటి నాన్న, వాళ్ళింట్లోనే జరిపిస్తే మంచిది కదా? అబ్బోడా, ఇప్పటి వరకు మనం భయపడినాం, రేపు ఆడు భయపడాలా? అందుకే అట్ట చేసిన.